హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సీగేట్ 1 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని స్మార్ట్ ఫోన్ కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను సీగేట్ 1 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని తీసుకున్నాను. ఇది అయితే నాకు అమెజాన్ లో 3700 కి వచ్చింది. దీనికి 3 years వారంటీ కూడా ఇచ్చారు. ఇక లేట్ చేయకుండా బాక్స్ లో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం. హార్డ్ డిస్క్ అయితే ఈ విధంగా ఉంది. దీంతో పాటు యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. అంతేకాకుండా USB 3.0 డేటా కేబుల్ ఒకటి ఇచ్చారు. హార్డ్ డిస్క్ ని చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. లుక్ కూడా బాగుంది. ఇప్పుడు ఈ డేటా కేబుల్ ను హార్డ్ డిస్క్ కి ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ హార్డ్ డిస్క్ ను ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేయాలంటే మనకి ఒక USB OTG అడాప్టర్ అయితే అవసరం అవుతుంది. నా ఆండ్రాయిడ్ ఫోన్ టైప్ సి పిన్ కాబట్టి టైప్ సి అడాప్టర్ తీసుకున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కావాలి అనుకుంటే లింక్ చెక్ చేసుకోగలరు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ని తీసుకోండి. దీనికి USB OTG అడాప్టర్ ని ఈ విధంగా కనెక్ట్ చేయండి. దీనికి హార్డ్ డిస్క్ యొక్క USB కేబుల్ ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళాక అడిషనల్ సెట్టింగ్స్ ని ట్యాప్ చేయండి. ఇప్పుడు OTG కనెక్షన్ ని ఆన్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే OTG కనెక్షన్ ఆన్ చేయగానే హార్డ్ డిస్క్ కనెక్ట్ అవ్వి LED ఇండికేటర్ ఆన్ అయింది. కిందకి వచ్చినట్లయితే ఇక్కడ OTG అని కనిపిస్తుంది. ఇది హార్డ్ డిస్క్ యొక్క స్టోరేజ్. ఇది దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా. ఇందులో నేను ఒక వీడియోనైతే ప్లే చేస్తున్నాను. ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని USB OTG అడాప్టర్ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేయవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.